ఆర్టీసీ అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా తర్కాయాంజిల్ మున్సిపాలిటీ మునుగూరులో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. 5 లక్షల రూపాయల మున్సిపాలిటీ నిధులతో భవన నిర్మాణం చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఇప్పటికే 191 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీని సౌకర్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాటలో ప్రయాణం చేస్తోందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమాన్ని మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ఒక సాధికారికత కల్పించే అవకాశం చేసినాం. ఈ రోజు ఆర్టీసీ పరంగా పేద గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ ఒక లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీ సంస్థను భవిష్యత్తులో ఇంకా సౌకర్యకరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా నూతన బస్సులు కొనుగోలు చేయడం, నూతన ఉద్యోగాల నియామకాలు చేపట్టడం, కార్మికుల సమస్యలు పరిష్కరించేటువంటి ప్రధాన అంశాలతో ముందుకు పోతా ఉన్నాం. 191 కోట్ల మంది మహిళలు ఇప్పటికే ఉచితంగా ప్రయాణం చేస్తారు. దాని విలువ 6,300 కోట్ల పైన ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి చెల్లించింది. ఆర్టీసీ ఈ రోజు నడపడంలో అంటే ఆపరేషనల్ లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వస్తా ఉంది. కొత్త పాత బకాయిలు గత ప్రభుత్వాల యొక్క నిర్వాహకం వల్ల ఉన్న వాటిని అన్నింటినీ మెల్లమెల్లగా కట్టుకుంటూ వెళ్తా ఉన్నాం.